మావిగన్ అనే పేరు పెట్టింది ఏదైతే ఉందో ఇది డెవలప్మెంట్ కు ఇమ్మీడియట్ అవకాశం ఉండేది. ఆయన పేరు పెట్టిన అమరావతి కూడా అక్కడ లేదు. ఒరిజినల్ అమరావతి పక్కన ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న అమరావతి కూడా అక్కడ లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లో కూడా నా సిఆర్డీఏలో దేశం అంతా ఉంది కదా అని ఆయన అనొచ్చు. అలాగే నేనేసే రింగ్ రోడ్డు చుట్టుకొని 200 కిలోమీటర్లు ఎక్కడ రేడియస్ లో తిరిగితే అదంతా కూడా సిఆర్డీఏ కదా అనొచ్చు. బట్ కోర్ ఏరియా నువ్వు ఏదైతే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి అవుతుందని పెట్టావు అది ఎక్కడుంది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది అక్కడుంటే రాష్ట్రం మునుగుతుంది. ఆ అప్పుల భారం రాష్ట్రం మోయలేదు. ఇక్కడ ఉంటే దాంట్లో 10% కాస్ట్తో ఓ బ్రహ్మాండమైన సజీవమైన ఇమ్మీడియట్ ఫర్దర్ ఒక 10 folds గ్రోత్కు అవకాశం ఉన్న క్యాపిటల్ తయారవుతుంది. ఇంతే తేడా, వేరే ఏం లేదు. కొంతమంది అడుగుతున్నారు అది దాని సంగతి ఏంది అని. అది ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికే వెస్టర్న్ బైపాస్ వచ్చింది. ఇప్పుడు కాబట్టి స్లోగా దాని అంతటా డెవలప్ అవుతుంది. రైతులు బెనిఫిట్ అవుతారు. ఆ రైతులు బెనిఫిట్ కావడానికి అవసరమైన లేఅవుట్ల డెవలప్మెంట్ అని నువ్వు చేస్తున్నావంటే అది చేయట్లేదు. నిజంగా అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్? చంద్రబాబు మాటల్లో చెప్పేది మమ్మల్ని వైఎస్ఆర్సీపీ మీద అటాక్ చేయించాలంటారో అప్పుడు మాట్లాడే మాటల్లో కూడా ఆయన అనేది కూడా రైతుల ఇది కొడుతున్నారు. రైతులు దీంట్లో స్టేక్ హోల్డర్స్ అంటారు. మరి ఆ స్టేక్ హోల్డర్స్ కు నువ్వు ఏం గౌరవం ఇస్తావు? ఫస్ట్ చేయాల్సింది ఎవరు? ఏం చేయాలి? డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు డెవలపర్ చేయాల్సింది ఆ లేఅవుట్ డెవలప్ చేసి ఇవ్వడంతో నీ బాధ్యత అక్కడికి అవుతుంది. రిమైనింగ్ ల్యాండ్ నువ్వు ఏం చేసుకుంటావో నువ్వు చేసుకోవచ్చు. మరి ఇంతవరకు లాస్ట్ ప్రియారిటీ ఏదే చంద్రబాబు గారిది? లేఅవుట్ల డెవలప్మెంట్. ఇప్పుడు కూడా ఆయన మొదలు పెట్టింది 14 లేఅవుట్లలో ఏదో ఇంతకుముందే చూశాను, 2 ప్రయోగాత్మకంగా మొదలు పెట్టాయంట. ప్రయోగాత్మకంగా నాకు అర్థం కావట్లా. అక్కడ మొదలు పెట్టి అది కూడా అసలు తుప్పలు తీసినారంట. ఇంతవరకు ఏం కాల. లేఅవుట్ డెవలప్ చేయకపోతే రైతులు ఎట్లా ఏం కావాలి? వాళ్ళు కక్కలేక బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే ఆ రేట్లు ఏమన్నా ఇదవుతాయేమో పెరుగుతాయేమో. బ్యాంకబిలిటీ లేదు. ఈయన ఒక పక్క 60,000 గజం అంటాడు అక్కడ. కానీ అక్కడ బుక్ వాల్యూ పెట్టింది ఏదైతే రిజిస్ట్రేషన్ దీనికోసం 7,000 చిల్లర ఎంత పెట్టాడు? 5,750 ఎంతో అక్కడ పెట్టాడు. 5,750 బ్యాంకు లోన్ ఎట్లా ఇస్తుంది? పోనీ ఇవ్వాలంటే దానికి రోడ్లు ఏమైనా ఉండాలి కదా. అమ్మాలంటే కొనేవాడైనా అప్రోచ్ రోడ్డు లోపల లేఅవుట్ లోపల రోడ్లు అడుగుతాడు కదా. పూర్వం వచ్చేది ఎప్పుడో అప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఈ రియల్ ఎస్టేట్ మోసాలు చేసేవాళ్ళు లేక డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఊరికి సిటీకి 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఒక విమానం బొమ్మను ఇంకొకటో పెట్టి ఓ బ్రహ్మాండమైన లేఅవుట్ అని వాయిదాల పద్ధతి మీద కూడా అమ్మేవాళ్ళు. దానికి చాలా మంది కట్టేవాళ్ళు. మెల్లగా వచ్చే కంపెనీలే పుట్టి వచ్చేవి. అది అక్కడ విమానాశ్రయం వచ్చేది లేదు. వచ్చినా 20 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. బట్ కొనేవాడు కూడా పెట్టేది చాలా తక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఎంతో కొంత ప్లాట్ వస్తుంది లేదు తీసుకునేవాళ్ళు. అందుకు కూడా ఇది పనికిరావట్లా. ఎందుకంటే ఈయన పెట్టినవన్నీ కూడా 4 స్ట్రక్చర్స్ ఏవి ఉన్నాయో అవి ఎప్పటికి లేస్తాయో పునాదుల్లోంచి లేదు. ఈలోగా సీజన్ వచ్చింది, వర్షం పడితే మళ్ళీ నీళ్లు తోడాలి. రోడ్లు వేయలేడు. ఆ రోడ్లు వేసే ప్రయత్నం చేయట్లేదు. అప్పు మాత్రం ఇప్పటికి 47,000 కోట్లు తీసుకొచ్చాడు. 60,000 కోట్లకు 50,000 కోట్ల పైచీలు కాంట్రాక్ట్లు ఇచ్చేశాడు. మిగిలినవన్నీ పక్కన పెడతావు. నేను ఈ 47,000 కోట్లతో ఏమేమి చేయొచ్చు? ఈ రోజు 47,000 కోట్లు నీ చేతిలో నువ్వు ఆల్రెడీ అప్పు చేసింది తీసుకున్న దాంతో ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు. మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు. 17 మెడికల్ కాలేజీలు. రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు. హంద్రీనీవా దాని కాలువ వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు. వెలిగొండ ఎంతో 1000 కోట్లు 1,100 కోట్లు ఉన్నట్టుంది. వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు. పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు. నేమ్ ఎనీథింగ్ కళ్ల ముందు కనపడేవి. ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది. వాటిని పే చేయొచ్చు. నీ ప్రియారిటీస్ ఏంటివి? ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాను. దాన్ని తెచ్చి క్వశ్చన్ చేసినందుకు మా మీద వేరుచుకుపడతారు. ఎక్కడైనా ప్రపంచంలో గవర్నమెంట్ బిల్డింగ్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టినవి ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసి మయన్మార్లో ఒక్క చోట మిలిటరీ డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు అడిగేవాడు ఉండడు కదా. వాళ్ళు ఒకటి కట్టారు, నేపిటా అని ఒకటి క్యాపిటల్.
విమానాలు రోడ్ల మీద దిగొచ్చు, కానీ మనుషులు ఎవరు ఉండరు దానిలో. మీరు కొట్టినా ఇప్పుడు కనపడుతుంది గూగుల్లో కొడితే క్యాపిటల్ అని. డెడ్ సిటీ లాగా గోస్ట్ సిటీనే అంటారు దాన్ని. ఆఫీసులు ఉంటాయి కాబట్టి మండే కార్లన్నీ పొద్దున్నే అటు పోతాయి, ఫ్రైడే మళ్ళీ వేరే పక్క సిటీలకు వెళ్ళిపోతాయి. రాయపూర్, నయా రాయపూర్ పెట్టింది తక్కువ కాబట్టి ఎన్నేళ్ళైనా పెద్ద నష్టంలా. వాళ్ళంతా చేసింది 5,000 కోట్లు 6,000 కోట్లు ఛత్తీస్గఢ్. అక్కడ కూడా ఎవరు ఉండరు. అది ఇంకా ఎందుకంటే ప్లెయిన్ ఇది 17 కిలోమీటర్ల దూరం 20 కిలోమీటర్ల దూరంలో కనెక్టివిటీ ఉండే రాయపూర్ ఉంది. సో అందరూ అక్కడికి వెళ్తున్నారు, బిల్డింగ్లు ఖాళీ ఉంది. చండీగఢ్ న్యాచురల్ గా 2 స్టేట్స్ క్యాపిటల్ అయి ఇన్నేళ్లు పట్టింది దానికి డెవలప్మెంట్. 70, 80, 1980s వచ్చి ఎప్పుడో 50s నుంచి పడితే 80s, 90s దానికి కాలే. అంతెందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు ఈ రోజు కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, చోక్ అవుతుంది. ఇన్నేళ్లు పట్టింది. ఎప్పుడు 2008 ఎయిర్పోర్ట్ వచ్చింది, అప్పుడే రింగ్ రోడ్డు కూడా అయింది. ఇంకా అటువైపు వెనక్కు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటినా తగ్గుతా పటాన్చేరి దాటినాక రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి. ఎందుకు? డెవలప్మెంట్ దట్ టేక్స్ టైం పడుతుంది కాబట్టి. నువ్వు అట్లా వదలగలిగితే అంటే రైతుల భూములు వాళ్ళవి సంబంధించినంత మాస్టర్ ప్లాన్ వేసి రింగ్ రోడ్ వేసి నీకు కావాల్సిన దాంట్లో ఏదో పెట్టుకుని 1000 ఎకరాలు 2 ఎకరాలు పెట్టి ఉంటే నిజంగా ఈ రోజుకి అది ఇంకో రకంగా ఉండేది. అప్పుడు కూడా ఆ నేల దానికి పనికొచ్చేది కాదని మొత్తుకొని చెప్పారు ఆయన. శివరామకృష్ణ కమిటీ అదే చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీలు వచ్చినవన్నీ అవే చెప్పారు. డీసెంట్రలైజేషన్ ఒకటన్నారు, సెంట్రలైజేషన్ వద్దని. రెండవది ఆ టెర్రైన్ పనికిరాదు, అది రైస్ బౌల్ లాగా ఉంది, లేదా విభిన్నమైన ఇది ఉంది, ఒక గ్రీన్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, దాన్ని ఇచ్చేయొద్దన్నారు. ఎందుకంటే అది లోతట్టు ప్రాంతం, ఫ్లడ్ ప్రోన్ ఏరియా, అసాధ్యం మెయింటైన్. నువ్వు అలాంటి చోట పోయి 50 అంతస్తులు 60 అంతస్తులు 52 లక్షల ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు. రియల్ బాధ్యత రాహిత్యంతో స్టేట్ ధర్మకర్తలాగా ఉండాల్సిన దాన్ని దుర్వినియోగం చేసినవాడేమో తాను దార్శనికుడని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎట్లా కుదురుతుంది? లేదు, దీనికి వైబిలిటీ ఉందంటే చెప్పమనండి, అవి కదా చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 1, 2, 3, 4 క్వశ్చన్స్ కు ఎస్ దీంట్లో ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్? ఎక్కడి నుంచి వస్తుంది ఫైనాన్స్? పైగా నువ్వు జీఎస్టీ కూడా వెనక్కు రీయింబర్స్ చేస్తుంది. ఇంకా నువ్వు ఆదాయం ఏముంది దీనికి వచ్చేది? నీకు నువ్వు కట్టినాక రెంట్కి ఇస్తావు. వాటి రెవెన్యూ దేని నుంచి వస్తుంది? విజయవాడ ఎయిర్పోర్టు పూర్తి అయింది. ఎందుకు దాన్ని ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే? ఎందుకంటే ఇక్కడ భ్రమ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఆ రకంగా విజయవాడను ముంచుతున్నాడు. ఈ పక్క ఉన్నది రెడీగా ఉన్నదాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బిల్డింగ్ బ్రహ్మాండంగా తయారైంది. ఎందుకు ఇనాగ్రేట్ ఏమి చేయట్లా? అసలు మోసం చేస్తున్నది ఎవరు? విజయవాడ, గుంటూరు వీటి పరిస్థితి ఏంది? మచిలీపట్నం పోర్టు నువ్వు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలై 30-40% పూర్తి అయింది. రామాయపట్నం 95 అయిపోయింది, 30-40% అయిపోయింది. ఈవేళ పూర్తి చేసిండొచ్చు. ఆపరేషన్స్ మొదలైతే రియల్ ఎకనామిక్ యాక్టివిటీ, కనెక్టివిటీ ఉంది. ఎలాగూ హైవేస్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఎందుకు చేయట్లా? అది వదిలేసి దీని మీద మొత్తం డైవర్ట్ చేసి పెడుతున్నాడు. పైగా వాటిని ఏం చేస్తున్నాడు? ప్రైవేటైజ్ చేస్తున్నాడు. Please like, share and subscribe.